గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. ఎస్, మనం 10th క్లాస్ సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాం. సెషన్ 2 వరకు చెప్పాను. ఇప్పుడు సెక్షన్ 3లో 4 మార్క్స్ చెప్పుకుందాం. అది 21 to 28 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 21 to 28 టోటల్ 8 క్వశ్చన్స్. 8 4 సార్ 32 మార్క్స్. ఒక్కొక్క సమ్ము క్లియర్గా డిస్కస్ చేద్దాం. 21st క్వశ్చన్, find the ratio in which the line segment joining points -3, 10 and 6, -8 is divided by -1, 6. Find the ratio. రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లైన్ సెగ్మెంట్ పాయింట్స్, ఈ రెండు పాయింట్స్ని పి అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రేషియో వాడే ఇచ్చేసి ఒక కోఆర్డినేట్ పి అనే కోఆర్డినేట్ కనుక్కోమంటాడు. అండ్ ఏదైనా అడగచ్చు. ఒకసారి రేషియో అడగచ్చు, ఒకసారి కోఆర్డినేట్ అడగచ్చు, ఏదైనా. గివెన్ పాయింట్స్ ఏ -3, 10, బి 6, -8. ఇక్కడ మనకి రేషియో ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటానంటే M1:M2 అనుకోవచ్చు, లేదంటే K:1 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చమ్మా. లెట్ ద పాయింట్, ఏది ఆ పాయింట్, ఇది -1, 6. లెట్ ద పాయింట్ P -1, 6 divides the line segment AB internally in the ratio M1:M2. ఓకేనా, ఆ పాయింట్ పి అనే పాయింట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? M1:M2, లేదంటే K:1 అనుకోవచ్చు. మనం కనిపెట్టవలసింది ఈ రేషియోనే కనిపెట్టాలి మనం. క్లియర్? సెక్షన్ ఫార్ములా వేయండి. సెక్షన్ ఫార్ములా ఏంటమ్మా? P x, y is equal to M1x2 plus M2x1 by M1 plus M2, M1y2 plus M2y1 by M1 plus M2. This is the formula. Clear? P అనే పాయింట్ ఎంత? -1, 6. ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఈ ఏ అనే పాయింట్, దిస్ ఈజ్ x1, y1, ఇది x2, y2. P అనే పాయింట్ ఎంతది? -1, 6 is equal to M1 ప్లేస్లో M1 వస్తుంది. M1 ఇంటూ x2 అంటే 6 ప్లస్ M2 ప్లేస్లో M2నే x1 -3 ఇంటూ -3 బై M1 ప్లస్ M2, M1 ఇంటూ y2 -8 ప్లస్ M2 ఇంటూ y1 10 బై M1 ప్లస్ M2. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తానండి వాల్యూస్. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ -1, 6 is equal to 6 into M1, 6M1 plus into minus 3 into M2, 3M2 by M1 plus M2, next plus into minus 8 into M1, 8M1 plus
10 into m2, 10 m2 by m1 plus m2. క్లియర్? ఈ x కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయండి, లేదంటే y కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయండి. అప్పుడు మనకి m1 m2 అనేవి వస్తాయి. ఏదో ఒక దాన్ని ఈక్వల్ చేసుకుంటే చాలు. ఏది ఈక్వల్ చేసినా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. నో ప్రాబ్లం. అప్పుడు నేను ఇక్కడ అబ్సిసా అనేది ఈక్వల్ చేస్తాను. ఎక్స్ కోఆర్డినేట్ ని అబ్సిస్ అని అంటారు, y కోఆర్డినేట్ ఆర్డినేట్ అని అంటారు. -1 is equal to 6m1 minus 3m2 by m1 plus m2. ఇవి రెండు ఈక్వల్ చేసా. క్లియర్? లేదంటే ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏది చేసినా ఒకే ఆన్సర్ అనేది వస్తుంది. m1 ప్లస్ m2కి డివైడ్ చేస్తుంది, ఇవతల పక్క వస్తే మల్టిప్లికేషన్. -1 into m1 plus m2 is equal to 6m1 minus 3m2. -1తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ -m1 మైనస్ ఇంటూ ప్లస్ -m2 is equal to 6m1 minus 3m2. m1 లన్నీ వన్ సైడ్ అండ్ m2 లన్నీ వన్ సైడ్. -m2 minus m1 minus 6m1 is equal to minus 3m2 plus m2. m1 లన్నీ ఒక సైడ్ రాసుకున్నా, m2 లన్నీ ఒక సైడ్ రాసుకున్నా. చూడండి, -m1 మైనస్ 6m1 రెండు కలిపితే -7m1 is equal to -3m2 plus m2. సబ్ట్రాక్ట్ చేస్తే ఆపోజిట్ సింబల్స్, 3లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2, -2m2. మైనస్ గెట్ క్యాన్సిల్డ్. 7m1 is equal to 2m2. m1 by m2 కింద రాయండి. m1 by m2ని అవతల పక్క తీసుకొస్తే m2 is equal to 2/7. దీని రేషియో కింద రాసుకుంటే m1 is to m2 is equal to 2:7. Therefore the ratio is equal to 2:7. ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది ఏబి అనే లైన్ సెగ్మెంట్ ని, ఏది పి అనే పాయింట్. ఓకేనమ్మా? ఎస్, నోట్ డౌన్ మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ 22 క్వశ్చన్. Find the HCF of 96 and 404 by the prime factorization method, hence find LCM. HCF ఫైండ్ అవుట్ చేయాలి, LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్ యూస్ చేసుకుని? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనమ్మా? ఓకే. సొల్యూషన్. given numbers 96 and 404. ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడదాం. 96కి 2 టేబుల్లో 2 4s are 8, ఇంకా 1 రిమైండర్ ఉంటుంది. 1 అక్కడికి వెళ్తే 16 అవుతుంది. 2 8s are 16. అగైన్ 2 టేబుల్. 2 2s are 4, 2 4s are 8. అగైన్ 2 టేబుల్. 2 1s are 2, 2 2s are 4. అంటే 12 టైమ్స్ క్యాన్సిల్. అగైన్ 2 టేబుల్. 2 6s are 12. ఇది 2 3s are. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 404. 2 టేబుల్. 2 2s are 4, 0, 2 2s are 4. Again 2 టేబుల్. 2 1s are 2, 0, 2 1s are 2. ఇంకా మనం దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయలేము. 101 is the ప్రైమ్ ఫ్యాక్ట్. 101 is the ప్రైమ్ నెంబర్. 96ని ఎలా రాయొచ్చు? 96 is equal to 2 into 2 into 2 into 2 into 2 అంటే 2 power 5 into 3. 2 into 2 into 2 into 2 into 2 into 3.
లేదా 2^5 into 3 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 404 దాన్ని ఏమని రాయొచ్చు 2 into 2 into 101. మనకు కావాల్సింది ఏంటమ్మా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఫస్ట్ హెచ్సిఎఫ్ అడిగాడు కాబట్టి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లోనూ హైయెస్ట్ ఉండాలి, కామన్ ఉండాలి. 101 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ బట్ నాట్ ఇన్ కామన్గా లేదు. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 3 కామన్గా లేదు. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 2 ఓకే కామన్గా ఉంది. మళ్ళీ ఇంకొక 2 కామన్ ఉంది రెండిట్లో. క్లియర్? ఏదైతే కామన్గా ఉందో అది 2 times ఉంది కాబట్టి 2 into 2 అని రాయండి. ఒక్కొక్క పెయిర్ నుంచి ఒక 2 తీసుకోండి. 2 2s are 4. హెచ్సిఎఫ్ అనేది 4 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 96 and 404 is equal to LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్గా ఉండాలి, కామన్గా ఉండాలి. లీస్ట్ 2 అనేది లీస్ట్ నెంబర్, రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి నేను సర్కిల్ చేశా. అండ్ ఇంకొక 2 కూడా కామన్ ఉంది కాబట్టి రౌండ్ చేశాను నేను. క్లియర్? నెక్స్ట్ ఇంకా కామన్ అనేది లేదు ఏదేని. ఇలా కామన్గా ఉన్నది 1 time రాసుకుని ఆ పెయిర్లో ఒక్కొక్క 2 రాసుకుని రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. 2 into ఎన్ని 2s వేయాలి 1 2 3 2 into 2 into 3 into 101. చూడండి ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఎల్సిఎం ఆఫ్ 96 and 404 కామన్గా ఏదైతే ఉందో అది 1 time రాసుకుని రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయాలి. చూడండి 2 ఒక పెయిర్లో ఒక 2 రాస్తా, దీంట్లో ఒక 2 రాస్తా, రిమైనింగ్ 1 2 3 3 కూడా రాసుకోవాలి అండ్ 101 కూడా రాసుకోవాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అన్ని కన్సిడర్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓన్లీ కామన్గా ఉన్నది వేసుకుంటే చాలు. క్లియర్? ఓకే. ఎల్సిఎం 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 3s are 96 101 into 96 6 1s are 6 6 0 0 6 1s are 6 9 1s are 9 9 zeros 9 0 9 1s are 9 6 9 6 9 అంటే 9696 is the LCM of 96 and 404. Yes, this is the answer. క్లియర్ అమ్మా? ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి డిఫరెన్స్ తెలిసిందా ఎలా చేయాలన్నది? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 23rd sum. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 1/4 and -1 రెస్పెక్టివ్లీ. వాట్స్ దట్? సమ్ము ప్రొడక్ట్. సమ్ అంట 1/4 అండ్ ప్రొడక్ట్ అంట -1 రెస్పెక్టివ్లీ. అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనం కనుక్కోవాలి. రైట్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ 23rd సమ్. ఈ టైప్ ఆఫ్ మోడల్ లేదంటే దీన్ని ఇంకొకలాగా అడగచ్చు. క్వాడ్రాటిక్ పాలినామియల్ కాకుండా జీరోసే కనుక్కోమంటాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి ఫైండ్ దేర్ జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అనేసి అంటాడు. ఆ మోడల్ ఈ మోడల్ ఖచ్చితంగా ఒకటి అనేది ఎగ్జామ్లో ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్లో గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సమ్ ఎంత? 1/4. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఇస్ ద గివెన్. ఇలా ఇచ్చాడు. అట్లీస్ట్ మీరు గివెన్ రాసి ఫార్ములా రాస్తే 4 marksకి 2 marks అన్న రావచ్చమ్మా.
ఓకేనా? ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఏ క్వశ్చన్ మీరు లీవ్ చేయవసరం లేదు. ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. దాని కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే అటెంప్ట్ కూడా మార్క్స్ ఉంటాయి. గివెన్ రాసినందుకు హాఫ్ మార్క్, ఫార్ములా రాసినందుకు 1 మార్క్, అండ్ ప్రొసీజర్ చేసినందుకు 1 మార్క్, ఆన్సర్కి హాఫ్ మార్క్, అలా మార్క్స్ ఇచ్చుకుంటా వెళ్తాడు. ఏ ఒక్క మనకు రాదు కదా అని వదిలే అవసరం లేదు. ఆ క్వశ్చన్ చదువుకుని ఏం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చాడు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మ్యాథ్స్ అనేది పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. నెక్స్ట్ మనకి ఏం కావాలి? రిక్వైర్డ్ పాలినామియల్, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, రిక్వైర్డ్ quadratic polynomial is equal to ఫార్ములా ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయడానికి మనకి ఇది ఫార్ములా. ఎస్, k ఈజ్ ద కాన్స్టెంట్. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ ఏమని రాసుకోవచ్చు? 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే -1. క్లియర్? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ ఎక్స్ minus 1 into x minus x by 4 plus into minus -1. Take k is equal to k మనం ఏ వాల్యూ తీసుకోవాలంటే ఇక్కడ డినామినేటర్ చెప్తుందమ్మా. డినామినేటర్ 4 ఉంది కాబట్టి k వాల్యూ కూడా 4 తీసుకోవాలి. అదే డినామినేటర్ కనుక ఏమీ లేదనుకోండి, టేక్ k is equal to 1. డినామినేటర్ ఏమీ లేకపోతే మనం 1 అనే వాల్యూ తీసుకోవాలి. క్లియర్? k వాల్యూలో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 4 -1. 4తో మల్టిప్లై చేసేయండి ఆ టర్మ్స్ అన్ని. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ బై 4 మైనస్ 4 1s are 4. 4 గెట్ క్యాన్సిల్. ఇంకా మీకు మిగిలింది 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ quadratic polynomial. Therefore, quadratic polynomial is equal to 4x square minus x minus 4. Okay, Nama? Okay, note down. Next, 24th question. Prove that the line drawn through the midpoint of the one side of a triangle parallel to other side bisects the third side. A1 ప్రూవ్ చేయమంటున్నాడు. A1 ప్రూవ్ చేయమంటున్నాడు bisect the third side. Bisect the third side. చూడమ్మా సొల్యూషన్. ట్రయాంగిల్స్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే థీరమ్స్ ఇవన్నీ. బీపీటీ థీరం బేస్ చేసుకుని చేస్తాం, లేదా సిమిలారిటీ కూడా బేస్ చేసుకుని చేయొచ్చు ఈ సమ్ముని. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో అది రాసుకోండి. ఫస్ట్ గివెన్ వాట్ హీ గివెన్, ప్రూవ్ దట్ ద లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ నేమ్ ఏబిసి. మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక సైడ్ ఏబి అనే సైడ్ కి మిడ్ పాయింట్ డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ ద డి మిడ్ పాయింట్. ఏబికి మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఈక్వి డిస్టెంట్ లో ఉంటుంది. ఏడి ఎంత ఉంటుందో డిబి కూడా అంతే ఉంటుంది. దట్ ఈస్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్. ఇంకో సైడ్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇదిగోండి, దిస్ ఈస్ ప్యారలల్ టు దిస్ వన్. దీన్ని ఈ అనుకుంటాను. డిఈ ప్యారలల్ టు బీసీ, అది ఇచ్చాడు వాడు. టు అనదర్ సైడ్ బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. ఈ థర్డ్ సైడ్ అనేది బైసెక్ట్ చేస్తుందని చూపించాలి. బైసెక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? టు డివైడ్ టు సేమ్ పార్ట్స్, అంటే ఈక్వల్ పార్ట్స్. అది యాంగిల్ అవ్వచ్చు, సైడ్ అవ్వచ్చు. అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని చెప్పాలి.
ఏసీ అనే లైన్ బైసెక్ట్ చేస్తుందని చెప్పాలి. ఓకేనా? ఈ అనే పాయింట్ ఏసీ లైన్ ని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏమిచ్చాడు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ, D is the midpoint of ఓకే. బీపీటీ థీరం గుర్తించుకోండి అమ్మా. బీపీటీ థీరం ఏమని చెప్తుందంటే మనకి ఇఫ్ ఎ లైన్ డ్రా ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ఇంటర్సెక్టింగ్ ఎట్ టూ డిస్టెంట్ పాయింట్ అదర్ టూ సైడ్స్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో, ఆ సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేసి మనకు తెలుసు బీపీటీ థీరం. దాన్ని ఇక్కడ మనం వాడుకుందాం. ఏంటది? మనం ఏమని ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్ ఈ బైసెట్స్ the line segment AC is the third side. Proof. By BPT theorem ఏమని చెప్తుంది? AD by DB is equal to AE by EC since by BPT. ఒక ట్రయాంగిల్లో ఒక లైన్కి ఒక లైన్కి ప్యారలల్గా డ్రా చేస్తే టూ డిస్టెంట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో. ఆ థీరం మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్తుంది. అదే రాశాను ఇక్కడ. క్లియర్? ఏడి అన్నా బీడీ అన్నా సేమ్ కదా. ఏడి ఎంత ఉంటుందో బీడీ కూడా అంతే ఉంటుంది. ఎందుకు? వాడే ఇచ్చాడు, మిడ్ పాయింట్ అన్నాడు కదా. మిడ్ పాయింట్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే నేను ఏడి బై డిబి ప్లేస్లో కూడా ఏడి అనే రాస్తా. ఎందుకు? సిన్స్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఏబి అనే లైన్ సెగ్మెంట్కి మిడ్ పాయింట్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఓకే. ఏడి గెట్ క్యాన్సిల్ వన్ టైం. అప్పుడు ఏమని రాయొచ్చు? 1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. క్లియర్? ఆ ఈసీని అవతల పక్క తీసుకురండి. ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. దేర్ఫోర్ ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ. చూడండి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని వచ్చింది. మనకి ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అని వచ్చేసింది. అంటే ఈ బైసెట్స్ ద ఏసీ. దేర్ఫోర్ ఈ బైసెట్స్ ద థర్డ్ సైడ్ ఏసీ. క్లియర్? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అంటే అర్థం ఏంటి? ఏసీ అనే లైన్ సిగ్మెంట్ బైసెక్ట్ చేస్తుంది. ఏఈ ఎంత ఉంటుందో పార్ట్ ఈసీ కూడా అంతే ఉంటుంది. ఇది ప్రూఫ్. క్లియర్మా? ఇదే సమ్మని మనం సిమిలారిటీ రూల్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఏది? ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాం, ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుంటాం. ఏడిఈ తీసుకుని యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్ అలా చెప్తాం. క్లియర్? అలా కూడా చేయొచ్చమ్మా. ఓకే, నోట్ డౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 25th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఇచ్చాడమ్మా. ఫైండ్ టూ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. సమ్ అనేది 27 అండ్ ప్రొడక్ట్ అనేది 182 అని ఇచ్చాడు. నౌ we find out the two numbers. Solution. First you write what he given. Sum of
two numbers is equal to 27. I don't know. First number, second number, I don't know. Let us assume the first number is equal to x అని అనుకుంటా. Let the first number అంటే one of the number is equal to x. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ 27 అయింది. దాంట్లో ఒక నెంబర్ x అయితే మరి సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ ఎక్సే కదా. అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే సెకండ్ నెంబర్ is equal to 27 మైనస్ ఎక్స్. రెండు నెంబర్స్ కలిపితే 27. ఒక నెంబర్ నేను ఎక్స్ అనుకున్నా. క్లియర్? రెండో నెంబర్ ఏమవుతుంది? 27 నుంచి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అదే అవుతుంది. బై ప్రాబ్లం ఏమంటున్నాడు? ప్రొడక్ట్ ఈజ్ 182. ప్రొడక్ట్ ఈజ్ 182. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 182. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 182 అంటే టూ నెంబర్స్ ఏవి 27 ఎక్స్ ఒకటి 27 మైనస్ 1 27 మైనస్ ఎక్స్ ఒకటి. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేయండి. ప్రొడక్ట్ అంటే మల్టిప్లై. ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. మల్టిప్లై చేయండి. 27 ఇంటూ ఎక్స్ 27x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. నౌ ట్రాన్స్పోజ్ ది టూ టర్మ్స్ దట్ సైడ్. ఆ రెండు టర్మ్స్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్త ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27x కాస్త మైనస్ 27x ప్లస్ 182 అలాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్లో? స్ప్లిట్టింగ్ మెథడ్లో చేద్దాం. స్ప్లిట్టింగ్ మెథడ్ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 182 రావాలి. అవే టూ నెంబర్స్ ప్లస్ చేసిన మైనస్ చేసిన 27 రావాలి. చూడమ్మా, మైనస్ 13 ఇంటూ మైనస్ 14 మైనస్ 13 ఇంటూ మైనస్ 14 13 14 సార్ 13 14 సార్ 17 4 2 సార్ 12 2 182 సరిపోయింది. 13 14 సార్ 182 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 13 మైనస్ 14 రెండు ఎడిషన్ చేస్తే మైనస్ 27. ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా స్ప్లిట్ చేయొచ్చు. మధ్యలో ఉన్న టర్మ్ని స్ప్లిట్ చేసాం. మిగతా యాజ్ యూజువల్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్లో మీకు ఏం కామన్ కనబడుతుంది? ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ ఒకటి బయట తీస్తే ఇంకా రిమైనింగ్ ఎక్స్ మైనస్ ఇక్కడ 13 ఉంటుంది. క్లియర్? ఈ టూ టర్మ్స్లో 182ని ఏమని రాయొచ్చు? 13 ఇంటూ 14. ఆల్రెడీ ఇక్కడ 14 ఇక్కడ 14 ఉంది అంటే మైనస్ 14 కామన్ తీయండి. మైనస్ 14 కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే లోపల కూడా మైనస్ అయిపోతుంది. 13 14 సార్ 182 అక్కడ 14 బయట చేస్తే ఇంకా మిగిలేది 13 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లోనూ ఈ టూ టర్మ్స్లో ఎక్స్ మైనస్ 13 అనేది కామన్ ఉంది. ఎక్స్ మైనస్ 13 అనేది కామన్ తెస్తే ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా ఎక్స్. ఇక్కడ ఏం మిగిలింది? మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు 0కి ఈక్వల్ చేయండి. ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. క్లియర్? చూడండి, ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. మరి సెకండ్ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ కదా, అంటే 27 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 14. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓఆర్ఆర్ ఇంకోటి కూడా చేయొచ్చు.
ఫస్ట్ నెంబర్ 14 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 27 - 14 13 అవుతుంది సెకండ్ నెంబర్. క్లియర్? ఓఆర్ అని పెట్టుకుని అది కూడా రాసుకోవచ్చు. రాసుకోండి. నోట్ డౌన్ మా. నెక్స్ట్ 26th క్వశ్చన్. Write the formula to find sum of first n terms. Sum of first n terms of an AP. Sum of first terms of AP and explain the terms in it. దాంట్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. క్లియర్? రాద్దాం. సొల్యూషన్. సమ్ ఆఫ్ ఫస్ట్ n terms of AP. SN తో డినోట్ చేస్తాం. సమ్ అంటే is equal to n/2 into 2a plus n-1 into d. ఓకేనా? ఓఆర్ఆర్ ఇంకో ఫార్ములా కూడా ఉంది. Sn is equal to n/2 into a plus l. Here n is equal to number of terms. A is equal to first term. ఏనేమంటాం? ఫస్ట్ టర్మ్. D is equal to common difference. D is equal to common difference. క్లియర్? చాలు, ఇవి రాస్తే చాలు. ఈ ఫార్ములా కూడా టర్మ్స్ తెలుసుకోవాలంటే ఎల్ని ఏమని పిలుస్తామంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ అని కూడా అనొచ్చు. ఇదే లాస్ట్ టర్మ్. దీన్ని లాస్ట్ టర్మ్ అని అంటారు. ఈ ఫార్ములా రాస్తే చాలు. ఈ ఫార్ములా రాసి 3 రాయండి. క్లియర్? ఇది రాసినా ఈ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఓకే. ఏఎన్ఎల్ అది రాసినా ఓకే, నో ప్రాబ్లం. ఏది రాసినా మీకు ఈక్వల్ మార్క్స్ ఇస్తాడు, 4 మార్క్స్. క్లియర్? ఇదమ్మా ఫార్ములా. From the pair of linear equations in the following problems and find the solution 5 years ago. 5 years ago, Noori was thrice old as Sonu. Noori was thrice as old as Sonu. 10 years later, Noori will be twice as old as Sonu. How old are Noori and Sonu? ఓకేనా? ఇలా చిన్న కండిషన్ ఇచ్చి వాడు నూరి ఏజ్ ఎంత, సోను ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. ఐ డోంట్ నో ప్రెజెంట్ ఏజ్. ఫస్ట్ వాడు ఎక్స్ వై అని అనుకుంటా. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాబట్టి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఇస్ దట్ నూరి లేదా నూరి ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూరి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్. నెక్స్ట్ present age of Sonu is equal to y years అనుకున్నాను నేను. లెట్ క్లియర్? present age of Noori is equal to x years, present age of Sonu is equal to y years. ఇప్పుడు ఏమన్నాడు? 5 years ago. ఇదిగోండి 5 years ago. ఎగో అంటే బ్యాక్. ఎగో అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 5 years ago. 5 years ago. సైడ్ హెడ్డింగ్ పెట్టా. నూరు ఏజ్ ఎంత అవుతున్నాం? 5 years ago. ప్రెసెంట్ ఎక్స్ ఇయర్స్ అయితే 5 years తర్వాత ఏమవుతుంది? ఎక్స్ -5 కదా. ఎక్స్ -5 years. మరి సోను ఏజ్ ఏమవుతుంది? సోను ఏజ్ y -5. ఎగో అంటే సబ్ట్రాక్ట్ అండ్ ఇంకోటి ఏంటమ్మా? ఎగో అండ్ లాటర్ లాటర్ అంటే ప్లస్. ఇంకోటి ఏంటి? 10 years లాటర్. 10 years later.
10 years later అంటే ప్లస్ నూరి ఏజ్ ప్రెసెంట్ ఏమో ఎక్స్ ఇయర్స్ 10 years లేటర్ తర్వాత ఏమవుతుంది తన ఏజ్ ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ ప్లస్ 10 years. మరి సోను ఏజ్ ఏమవుతుంది సోను ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 10 years. క్లియర్ కదా ఇక్కడ వరకును బై ప్రాబ్లం ఏమంటున్నాడు వీడు 5 years ago నూరు వాజ్ 5 years ago నూరు ఎంత ఉంది 5 years ago ఎక్స్ మైనస్ 5 ఉంది నూరు వాజ్ థ్రైస్ యాల్డ్ వాజ్ యాజ్ సోను 5 years ago నూరు ఏజ్ ఎంత ఉంటుందంటే థ్రైస్ ఓల్డ్ యాజ్ సోను ఏజ్ ఎంత 5 years ago y minus 5 5 years ago నూరు వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను ఓకేనా నూరు అనేవాడు ఎంత ఉంటుందో థ్రైస్ ఓల్డ్ యాజ్ సోను ఏజ్ కి థ్రైస్ ఉంటుంది రెండు అప్పుడు ఈక్వల్ ఉంటుంది అని అంటున్నాడు ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 into y 3y minus 3 5s are 15 ఎక్స్ మైనస్ 3y ఈ ప్లస్ 3y అవతల పక్క తీసుకురండి నెక్స్ట్ మైనస్ 15 మైనస్ 5 అవతల పక్క తీసుకెళ్ళండి ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఓకేనా 5 years ago నూరు వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను 5 years ago నూరుకి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో సోను కూడా 5 years తర్వాత థ్రైస్ ఉంటుంది అని అంటున్నాడు నెక్స్ట్ రెండోది బై ప్రాబ్లమ్ సేమ్ ఏమంటున్నాడు 10 years later 10 years later నూరికి ఎంత ఏజ్ ఉంది ఎక్స్ ప్లస్ 10 నూరి 10 years later నూరి విల్ బి నూరికి ఎంత ఉంటుందంటే ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను ట్వైస్ అంటే 2 times సోను ఎంత వై ప్లస్ 10 నూరు ఏజ్ ఎంత ఉంటుందో ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను ఏజ్ కి ట్వైస్ ఉంటుంది నూరు ఏజ్ ఎంత ఉందో సోను ఏజ్ కి ట్వైస్ ఉంటుంది అని అన్నాడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 20 వేరియబుల్స్ అన్ని ఒక చోటకి ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 10 ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 సాల్వ్ 1 and 2 సాల్వ్ 1 and 2 ఎక్స్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 నేనేం చేస్తానంటే మైనస్ చేస్తాను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సింబల్స్ మారిపోతాయి మైనస్ చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 మైనస్ 20 minus minus get cancelled y is equal to 20 years put y is equal to 20 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ x minus 3y is equal to minus 10 కదా x minus 3 into 20 is equal to minus 10 320 is 60 a 60 minus 60 x is equal to minus 10 transpose that side plus 60 x is equal to 60 లో 10 subtract చేస్తే 50 years therefore x అంటే ఎవరు నూరి ఏజ్ is equal to నూరి present ఏజ్ అని రాద్దాం నూరి present age x is equal to 50 years. Next, సోను present age y is equal to 20 years.
క్లియర్మా? ఈ కండిషన్ మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి. 5 years ago నూరి వాజ్ 5 years ago అంటే మైనస్, 10 years later అంటే ప్లస్. ఓకేనా? నూరి ఎంత ఉంటాడో థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. సోను గారు కూడా ఎంత ఉంటుంది? 3 times ఉంటాడు. ఓకేనా? అలా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ సెక్షన్. ఓకే, 4 more questions. 28th అయిపోతుంది. ఇంకా 29th నుంచి 8 more questions అమ్మా. Due to a heavy storm, an electric wire got bent as shown in the figure. హెవీ స్ట్రోమ్ కి ఎలక్ట్రిక్ వైర్ అనేది ఇక యూ షేప్ లో బెండ్ అయిపోయిందంట. స్ట్రైట్ గా ఉన్న వైర్ కాస్త ఎలా బెండ్ అయింది? షోన్ ఇన్ ద ఫిగర్. ఇదిగోండి ఇలా బెండ్ అయింది. ఇట్ ఫాలోడ్ ఏ మ్యాథమెటిక్స్ షేప్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో. అక్కడ మనం దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయమన్నాడు. ఇది మనకి మోడల్ పేపర్ లో ఇచ్చాడు అండ్ రేపు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా ఇలా బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా చాలా ఈజీ అమ్మా. అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ని చూసుకుని ఆన్సర్స్ చేయడమే. ఆన్సర్స్ కూడా మీకు అక్కడే ఉంటాయి. చాలా ఈజీ. చూద్దాం. నేమ్ ద షేప్ ఇన్ విచ్ ద వైర్ ఇస్ బెంట్. ఈ వైర్ అనేది ఏ షేప్ లో బెంట్ అయింది అని అంటున్నాడు. దీన్ని మనం ఏమంటామంటే పెరాబోలా అని అంటాం. ఏమంటాం దీన్ని? పెరాబోలా. మన క్వాడ్రాటిక్ పాలినామిల్ ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు దీన్ని యూ షేప్ పెరాబోలా. క్వాడ్రాటిక్ పాలినామిల్ మనకి ఇలాగే వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? ax² plus bx plus c is equal to 0. This is the general form of the quadratic equation. Quadratic equation కి షేప్ ఏంటి? పెరాబోలా. ఓకేనా? ఏ గ్రేటర్ దాన్ 0, 0 కన్నా పెద్దదైతే ఇక్కడ ఏ మనకి అప్వర్డ్ పెరాబోలా వస్తుంది. అదే గనక ఏ లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, డౌన్వర్డ్ పెరాబోలా. ఇదిగోండి ఇలా వస్తుంది. బట్ ఇది ఏ షేప్ అని అడిగాడు. నేమ్ ద షేప్ ఇన్ విచ్ వైర్ ఇస్ బెంట్. ఏ షేప్ లో ఫామ్ అయిందంటే పెరాబోలా అంటే చాలు. అది అప్వర్డా డౌన్వర్డా అనవసరం మనకి. పెరాబోలా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫ్రమ్ ద పాలినామియల్. ఎన్ని జీరోస్ ఉన్నాయి? జీరోస్ మనం కన్సిడర్ చేయాలంటే ఎలాగంటే అది ఎక్స్ యాక్సిస్ ని టచ్ అయితే చాలు. దట్ హ్యావ్ జీరోస్. ఇదిగోండి ఇది వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్, ఎక్స్ డాష్, వై, వై డాష్. ఈ ఎక్స్ యాక్సిస్ అనే లైన్ టచ్ అయితే అక్కడ జీరోస్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ చూడండి ఎక్కడ టచ్ అయింది? ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. 2 దగ్గర, 6 దగ్గర. హౌ మెనీ జీరోస్? 2 జీరోస్. హౌ మెనీ జీరోస్ ఆర్ దే ఫ్రమ్ ద పాలినామియల్? 2 జీరోస్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ ఏంటో రాయమన్నాడు. ఇదిగోండి చూడండి, 2,0 ఒక పాయింట్, 2,0. రెండో పాయింట్ 6,0. క్లియర్? నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ మనకి జీరోస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అవే జీరోస్. ఇది ఒక 0, 2 అనేది ఒక 0, 6 అనేది ఒక 0. ఇవే నమ్మ జీరోస్. వాటిని ఆల్ఫా బీటాలు అని అంటాం. ఓకేనా? ఏంటేంటి అవి? ఫైండ్ ద జీరోస్. ఏ జీరోస్ అవి? 2 ఒక 0, 6 ఒక 0. క్లియర్? క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 28th క్వశ్చన్ ఇదే ఉంటుంది సేమ్. ఇంక ఇదే మోడల్లో ఏదో విధంగానే అడగచ్చు. ఒక వైర్ ఇలా బెంట్ అయింది, స్ట్రోమ్కి బెంట్ అయింది, గాలి బెంట్ అయింది, ఒక థ్రెడ్ ఈ షేప్ లో ఫామ్ అయింది. దాన్ని బేస్ చేసిన క్వశ్చన్స్ అడుగుతాడు. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ 8 marks చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.